లేజీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో హాఫ్ కిలో కానీ నేనైతే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. మంచిగా స్కిన్లెస్ ఆర్ స్కిన్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. దాన్ని బాగా క్లీన్ చేసుకునేసి సో కొంచెం ఉప్పు పసుపుతో బాగా కడిగేసి దాని తర్వాత మనం ఏం లేదు చికెన్ 65 పౌడర్ ఒకటి తీసుకోండి, 10 రూపీస్ ప్యాకెట్. చికెన్ 65 కబాబ్ పౌడర్ అని ఉంటుంది. సో అది ఆచి బ్రాండ్ తీసుకొని ఆ 10 రూపీస్ ప్యాకెట్ మొత్తాన్ని కలిపేయాలి. ఉప్పు ఏది వేయద్దండి, కడగడానికి పసుపు ఉప్పు వేసి కడిగేసిన తర్వాత నీళ్లు వంచేసుకున్నాక హాఫ్ కిలో చికెన్కి మనం 10 రూపీస్ చికెన్ కబాబ్ పౌడర్ మొత్తం వేసేస్తాము. అండ్ 10 రూపీస్ ప్యాకెట్ కర్డ్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పెరుగు ప్యాకెట్ ఒక 10 రూపాయలు తీసుకునేసి యాడ్ చేసేయండి. బాగా మిక్స్ చేసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఆర్ ఘీ నచ్చితే ఓకే, లేదన్నా మెయిన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాట్ ఎవర్ ఆయిల్ మీరు ఏదైతే వంట నూనె వాడతారో దాన్ని ఒక 2 స్పూన్లు పోసుకునేసి మొత్తం బాగా కలిపేసి అలా పక్కన ఉంచేయండి. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పక్కన పెట్టేసి బాగా మ్యారినేట్ అవ్వనివ్వండి. మ్యారినేట్ అయిన తర్వాత అంటే ఊరనివ్వాలి, ఫ్రిడ్జ్లో కానీ అవుట్ సైడ్ కానీ ఎలా ఉన్నిచ్చినా పర్లేదు. ఒక ½ అన్ అవర్ ఊరనిచ్చి దాని తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి అలానే ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అది ఇలా బాగా కుక్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు కొంచెం తిప్పుకుంటూ ఉండండి, అంటే కలబెట్టండి సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా చికెన్ చేసేటప్పుడు కూడా అదే కదా చేస్తారు. సో గ్రేవీలు ఏమీ యాడ్ చేయని అవసరం లే, ఉప్పు కూడా యాడ్ చేయని అవసరం లే. వెరీ లైట్గా పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం స్లైట్గా అంటే పించ్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. సో అలా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనిచ్చి సో ఇలా నూనె తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత దింపేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీకి కానీ పరాటాకి కానీ ఫ్రైగా కానీ అలాగే తినడానికి బెస్ట్ సోర్సు. ఇప్పుడు మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. గ్రిల్ చికెన్ అన్నా అనుకోండి, బార్బిక్యూ చికెన్ అన్నా అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాటి టేస్ట్ కంటే కూడా ఇది అద్దిరిపోతుంది. అండ్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఈ చికెన్ కబాబ్ పౌడర్లో వాళ్ళు కలర్ మిక్స్ చేయడం వల్ల. నేనైతే ఇంకే కలర్ మిక్స్ చేయలేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే కలర్లో వచ్చింది. అండ్ మీకు ఇంకా కొంచెం కారం ఉప్పు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోండి, బట్ ఆ పౌడర్లో ఉండే కారం ఉప్పే సరిపోతుంది. బట్ స్టిల్ కొంతమంది ఎక్కువ ఉప్పు తినే వాళ్ళు ఉంటారు. సో మీకు కావాల్సి వస్తే వేసుకోండి. దానికి మించి అయితే ఇంకేం అవసరం లేదు. చాలా సాఫ్ట్గా చికెన్ చూస్తే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో దీంట్లో నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఆనియన్ కట్ చేసుకొని నంచుకొని తింటే భలే ఉంటుంది చికెన్ ముక్క. ఇప్పుడు మనం కబాబ్ కానీ చికెన్ పకోడా వాళ్ళంతా కూడా ఇస్తారు కదా ఆనియన్, ఎందుకంటే అది టేస్ట్ని హైలైట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు వేడి చేయకుండా ఉంటుంది. సమ్మర్ కదా, చికెన్ లవర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆనియన్ కొంచెం వేసుకోండి, నిమ్మకాయ కొంచెం పిండుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. దీనికైతే ఏం అవసరం లేదు, బట్ స్టిల్ మీకు ఒకవేళ కావాలంటే ఆనియన్ వేసుకొని తినచ్చు. నేనైతే ఆనియన్తో తిన్నాను అనమాట, భలే అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ లవర్స్, చికెన్ అంటే పడి చచ్చే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేసి మీరు తొందరగా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఉంటా మరి.